వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది సార్. మీనరాశి వాళ్ళకి మరి 2026 సంవత్సరము ఏలినాటి శని ప్రభావము ఎలా ఉండబోతుంది? వాళ్ళను మరి ఈ 2026 సంవత్సరం కుంగదీయబోతుందా, లేదా ఏదైనా అద్భుతాలు సృష్టించి ఫలితాలను చూపించబోతుందంటారా? నిర్మల గారు సార్, ఒక ట్యాగ్ లైన్ చెప్తున్నాను కదా ప్రతి రాశికి, వీళ్ళకి ఇయర్ ఆఫ్ సాక్రిఫైజింగ్, ఇయర్ ఆఫ్ సెటిల్మెంట్. ఓహో, సాక్రిఫైజింగ్ అండ్ సెటిల్మెంట్ రెండు. సాక్రిఫైజింగ్ ఏంటి, సాక్రిఫైజింగ్ ఎందుకు, సెటిల్మెంట్ ఏంటి? వీళ్ళకి మీరు అన్నారు కదా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని. సో వీళ్ళకి ద్వితీయ భాగంలో ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని. సో ఏలినాటి శనిలో అద్భుతాలు సాధించిన వాళ్ళు కూడా ఉంటారు మేడం. ఏలినాటి శనిలో అద్భుతాలు సాధించే సెన్సేషన్స్ సాధించిన వాళ్ళు ఉంటారు. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకు ఒక స్పెషల్ అనాలిసిస్ ఏంటంటే, మీనరాశి వాళ్ళకి రాశిలో అంటే వాళ్ళ స్వీయ రాశిలోనే శని ఉంటాడు కాబట్టి వాళ్ళ రాశితో పాటు మీ జన్మలగ్నాన్ని కూడా ఒకసారి చూసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీనరాశి వాళ్ళు, కానీ మీ జన్మలగ్నమే సపోజు ఏ లగ్నమైనా కానీ అందులో శని ఉన్నాడు ఆ లగ్నంలో. ఓకే, మీన లగ్నంలో శని ఉన్నా, లేదా మీది మిగతా ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నంలో శని ఉన్నా కానీ ఈ అనాలిసిస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. లేదా మీ లగ్నం చతుర్థ, సప్తమ, దశమ భావాలు అంటారు. అంటే ఈ 4 కేంద్ర భావాల్లో ఎక్కడున్నా కానీ ఈ అనాలిసిస్ మీకు మీనరాశి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏంటంటే ఈ లగ్నం మనం చంద్రలగ్నాన్ని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఇప్పుడు శని ఉంటాడు. శని వీళ్ళకి గడిచిన 2.5 సంవత్సరాలు బాగా పిండేశాడు, ఉతికేశారన్నారు. కానీ మీనరాశి వాళ్ళు అద్భుతాలు సాధించిన వాళ్ళు కూడా ఏలినాటి శనిలో లాస్ట్ 2.5 years కూడా చూశారు. ఏలినాటి శని అంటారు, కొంతమంది భయపడతారు. కానీ మీరు చెప్పినట్టుగా నిజంగా అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని అంటే ఎగ్జాంపుల్గా ఉలి దెబ్బలకు శిల్పమైంది అనే ఉదాహరణ కరెక్ట్గా సరిపోతుందంటారా వీళ్ళకి? మీరే చెప్పారు, శంఖంలో పోస్తే తీర్థంలాగా ఎగ్జాంపుల్ చెప్పారు. సో అంటే అదే మేడం, ఇప్పుడు చాలా ఊహలు ఏంటంటే ఏలినాటి శని అనగానే మీరు అన్నారు కదా, ఇంకా పడిపోతారు, పానిక్ భయపడుతూ ఉంటారు. సో ఏలినాటి శని అంటే ఏంటంటే మేడం, శని ఏ రోజు కూడా ఆ రోజు ఫలితం ఆ రోజు ఇవ్వడం మేడం. ఎస్, ఒక సుదీర్ఘకాలంగా మీరు చేస్తున్నటువంటి పనులు, ఆ పనిలో మీ నిజాయితీ, మీ క్రమశిక్షణ, మీ అంకిత భావము, మీ శ్రద్ధ, ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకి నిజంగానే ఏలినాటి శనిలో ఎటువంటి ప్రభావం ఉండదు. శని మీ జీవితంలోకి వచ్చి ఏం చేస్తాడంటే మీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు. అర్థమైందండి? మీకు నచ్చే ఆహారం మీరు తింటున్నారు అనుకోండి, మీకు నచ్చంది కూడా మీరు తినే పరిస్థితి తెస్తాడు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారు చూడండి, వాళ్ళకి నాకు ఐఫోనే కావాలని కూర్చుంటారు. ఇంట్లో పరిస్థితి నార్మల్ ఫోన్ కొనే స్టేజ్లో కూడా ఉండదు. అవునా? వాళ్ళ ఆర్థిక స్తోమతకి మించినటువంటి కోరికలు కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు ఇంట్లో. కానీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్, అంటే మనం ఎట్లా టైం మేనేజ్మెంట్ చేస్తామో, ఎంత డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ లేని వాళ్ళకి శని కోణంలో, త్రికోణంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఉంటాయి. అదే మీరు మీ వ్యక్తిగత జాతకంలో లగ్న భావంలో కానీ 4 కేంద్ర భావాల్లో కానీ ఎక్కడైనా మీకు శని ఉంటే, మీరు ఆల్రెడీ ఒకవేళ మీరు ఒక క్రమశిక్షణతో కూడినటువంటి లైఫ్ గడుపుతూ మీరు నిజాయితీగా కొంచెం సెల్ఫ్ సాక్రిఫైజింగ్గా ఉన్నారు అంటే, మీనరాశి వాళ్ళకి మనం ఏం చెప్పుకున్నాం? ద ఇయర్ ఆఫ్ సాక్రిఫైస్, ద ఇయర్ ఆఫ్ సెటిల్మెంట్. సో గడిచిన 2-3 సంవత్సరాల్లో మీరు ఈ కార్యాచరణ ఏదో ఉందో అది మీకు ఈ సంవత్సరం సెటిల్మెంట్ ఇయర్. అంటే అర్థం ఏంటి? మీకు 100 రూపాయలు రావాల్సింది ఒక దగ్గర నుంచి 60 రూపాయలు వస్తాయి. మీరు అప్పిచ్చాడు, ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. మీరు పేమెంట్ సెటిల్మెంట్ చేస్తారు. సో సెటిల్మెంట్ ఇయర్ అంటే ఏంటి మేడం? ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్లో భూమి, ఇల్లు, బంగారం, వీటికి సంబంధించి కొంతమంది బంగారం దొంగతనం అవుతుంది, పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినా కానీ అది పత్తా ఉండదు. ఈ టైంలో ఏమవుతుంది వాళ్ళకి? వచ్చేస్తుంది. ఈ జూన్ మాసం తర్వాత అట్లాంటి సెటిల్మెంట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే దొంగ దొరకడము, లేకపోతే దొంగ దొరికిన బంగారం దొరకకపోవడం, ఇట్లాంటివి. అంటే
మీరు అనుకోనిటువంటి సిరి, అది సిరి అని మనం ఎందుకు అనలేమంటే మీది కాకపోతే సిరి అవుతుంది, అది మీదే కదా. పోయారు అని మీరు మానసికంగా అనుకున్నారు కాబట్టి అది మీకు సిరే. అప్పుడు ఎందుకు మీరు వదులుకున్నది కూడా మీకు తిరిగి జీవితంలో రావడం. ఇది వీళ్ళకి ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ అంటే మే తర్వాత అనుకోవచ్చు. మే మాసం నుంచి వీళ్ళు కోల్పోయినవి, లేకపోతే పోగొట్టుకున్నాము, లేకపోతే రావు అనుకున్నటువంటి ఏదైతే డబ్బుకు సంబంధించినవి, ముఖ్యంగా మేడం వీళ్ళు భూమి ఆస్తి తగాదాలు, అన్నదమ్ములు అక్కజెళ్ళలు కొట్లాడుకొని ఎవరికి కాకుండా 2-3 తరాల నుంచి కోర్టులో నడుస్తున్నారు చూడండి. ఆ కోర్టులో కేసు వేసినప్పుడు ఆల్రెడీ చనిపోయింటాడు, ముసలోడైపోయి. వాళ్ళ తరాలు ఇంకా ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్లో, ప్రాపర్టీ డిస్ప్యూట్, వాళ్ళందరికీ ఇది మంచి సెటిల్మెంట్ అయింది. అది సెటిల్మెంట్ అయింది. ఇంకొకటి ఏంటి వీళ్ళకి, మనం ఇంకోటి ఏమనుకున్నాము, సెటిల్మెంట్ కమ్ సాక్రిఫైస్. సో వీళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఈ సంవత్సరం. వీళ్ళకి వచ్చేటువంటివి కొన్ని అంటే ముఖ్యంగా ఆస్తిలో భాగం కావచ్చు, లేదా ఒకవేళ విద్యార్థులు అనుకోండి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, వీళ్ళు ఎంత మేధస్సు, ఎంత తెలివితేటలున్నా వాళ్ళు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల్ని బట్టి, కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ ఉద్యోగం చేయడము, ఎక్కువ రిస్క్ తీసుకోకపోవడము, పేరెంట్స్ని చూసుకోవడము, వీళ్ళకి అమెరికాలో విదేశాలు వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉన్నా కానీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల వలన, కుటుంబ బాధ్యతల వలన కూడా చాలామంది మీనరాశి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసేటువంటి సంవత్సరం కూడా ఇదే. ముఖ్యంగా వీళ్ళకి ఆరంభం జనవరి ఫిబ్రవరి అస్సలు ఫేవరబుల్ కాదు. మార్చ్ ఏప్రిల్, మళ్ళీ జూన్ జూలై, మళ్ళీ వీళ్ళకి నవంబర్ డిసెంబర్ వీళ్ళకి ఫేవరబుల్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా నర్వస్ కాకుండా, డిప్రెస్ కాకుండా, వేరే వాళ్ళతో పోల్చుకోకుండా జస్ట్ వెయిట్ ఫర్ ద గుడ్ టైం. ఓకే. ఇది ఎప్పుడైతే వీళ్ళకి ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే వీళ్ళకి ఉచ్చ స్థానంలోకి వస్తాడో, వీళ్ళు ప్రపంచం నుంచి కోరుకున్న గుర్తింపు, ప్రేమ, సోషల్ ఐడెంటిటీ, లేకపోతే వాళ్ళ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాళ్ళకి కన్స్ట్రక్ట్ అయ్యే టైం కూడా అదే. రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినా వస్తుంది. రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి వస్తుంది. స్కాములు చేసిన వాళ్ళు, గతంలో గొప్ప వాళ్ళగా మెలుగుతున్న వాళ్ళు ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు. ప్లస్ ఇంకోటి చాలా మంది ఆధ్యాత్మిక గురువులు, దైవాంశ సంభూతులు అని చెప్పి ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ కాస్త లైమ్ లైట్లోకి వచ్చి ఎక్స్ప్లాయిట్ అయ్యే పరిస్థితి వస్తుంది, బెయిల్ మీద తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం ఇందాక మీరు సెటిల్మెంట్ అవుతుంది, శుభ సూచికలు ఉన్నాయి అన్నారు, మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి సార్? మళ్ళీ మేడం ఫైనాన్షియల్ మ్యాటర్స్ వేరు. ఓకే మేడం, ఇప్పుడు మేడం మీకు మీ బంగారం పోయింది, భగవంతుడి దయ వల్ల పోగొద్దని కోరుకుంటున్నాను, పోయింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, అది ఇచ్చి మర్చిపోయారు, మీరు మీ ఆయన మర్చిపోయారు, రాదు లైట్ తీసుకోను, అది రావడం ఏంటి మీకు బంగారం. సపోజ్ మీరు రాజకీయాలు ఉన్నారు, మీకు ఒక ఉన్నతమైన పదవి ఉంది, లేదా మీరు ఒక సోషల్ నెట్వర్కింగ్లో ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు, సడన్గా పొలిటిసైజింగ్ వల్ల మీకు మీ పదవి పోయింది. చూడండి, ఒకటే రోజు బంగారం వచ్చింది, ఒకటే రోజు పదవి పోయింది. గాట్ మై పాయింట్. పదవి అన్నది ఏంటి మేడం, మీరు ఒక వర్క్ చేస్తారు, ఒక అడ్మిన్, ఒక టెక్నికల్ వర్క్ చేసి మీరు పబ్లిక్తో కలిసి ఒక ఐడియాలజీని డెవలప్ చేసి దానికి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చినప్పుడు, అవునా, అప్పుడు ఏమవుతుంది, అదొక కార్యాచరణ అంత. అది ఇదేంటి మేడం, బంగారము, ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బులు, ఇవన్నీ ఏంటి, మీరు సంపాదించుకున్న తర్వాత ఎవడో వచ్చి దొంగతనం చేసింది. మీరు ఏమనుకున్నారు, మన తలరాత మనం రాదు అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడు బలంగా పట్టుకొని మీరు అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేసి, రకరకాల రాజకీయాలు చేసి, ఎన్నో రకాల మ్యానిపులేషన్స్ చేసి కూడా ఆ పదవిని మీరు బలంగా పట్టుకున్నారు. ఆ పట్టుకున్న బలమే ఆ ఒక కుర్చీ ఉంటుంది చూడండి, అది ఊడుతుంది. అది ఊడడమే కాకుండా మీకు ఏమవుతుంది నెక్స్ట్, మీరు గతంలో మీరు గతంలో చేసిన ఇవి స్కామ్లు కానీ, మ్యానిపులేషన్స్ కానీ అవన్నీ కూడా లైమ్ లైట్లోకి వస్తాయి. సో కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటాం మేడం, ఈ సంవత్సరంలో వీళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఎవరైనా మీనరాశిలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ సంవత్సరం వీళ్ళు అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైన ఖర్చులు వెళ్లకుండా సేవింగ్స్, ఇంకోటి ఎక్స్పెండిచర్ లైఫ్ స్టైల్ తగ్గించుకొని మీరు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో నిర్మోహమాటంగా వసూలు చేసుకోవడం నేర్చుకోండి. మీ డబ్బులు మీకు వస్తే మీకు ఇన్కమ్ వచ్చినట్టు కదా, లేకపోతే మీ 10 లక్షలు ఎవరి దగ్గర ఉంటాయి. 100%. సో ఈ విషయంలో వీళ్ళు ముందు చూపుతూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి జరగాల్సిన కొన్ని ఫేవరబుల్ ఇవి కూడా జరుగుతాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అవరోధాలు ఎదురవబోతున్నాయి కాబట్టి వీటిని అధిగమించాలంటే మీరు ఇచ్చే సూచనలు సార్? రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి మీనరాశి వాళ్ళు చాలా అమాయకులు మేడం. మరి అమాయకులు జైలుకి వెళ్తారని మీరు అనగచ్చు. అదే డౌట్. వీళ్ళ అమాయకత్వం ఏంటంటే మేడం, వీళ్ళకి
మనకు ఒక తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, అంటే వాడు డబ్బులు ఇచ్చి మంచితనం కొనుక్కుంటారంటారు చూసారా. డబ్బులు ఇచ్చి మంచితనం కొనుక్కోవడం అంటే ఏంటి, అతి మంచితనం. అతి మంచితనానికి వెళ్ళి వీళ్ళు లేనిపోనివన్నీ మెయింటైన్ చేసి అప్పులు చేసి అనవసరమైన ప్రామిసులు చేసి నిలబెట్టుకోలేక మెయింటైన్ చేయలేక అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కుళ్ళిపోతుంది. ఇది వీళ్ళు చేతులారా చేసుకుంటారు మేడం. ఇది ఒకవేళ ఆల్రెడీ 25లో చేసుకుని 26లో రిజల్ట్ చూస్తారు, లేదా మీరు 26లో ఆరంభంలో మొదలెడితే మళ్ళీ సెకండ్ హాఫ్ మీకు ఫేవరబుల్గా ఉండదు. ఒకవేళ మీరు దీన్ని 2025కి మానేసి స్విచ్ ఆఫ్ చేశారు అనుకుంటే మాత్రం 26 స్టార్టింగ్ నుంచే వీళ్ళకి కూడా మంచి ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ ఉంటాయి. ప్లస్ ఇందులో కూడా కొంతమంది అనవసరంగా ఎక్స్ప్లాయిట్ అయిన వాళ్ళు కూడా క్లీన్ చిట్ వస్తుంది. కొంతమంది అనవసరంగా ఎక్స్ప్లాయిట్ అవుతారు, పొలిటిసైజింగ్ వల్ల లైమ్ లైట్లోకి వస్తారు. సో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అది మంచి క్లీన్ చిట్ వస్తుంది. అయితే వీళ్ళు చేయకూడదు ఏంటి అంటే, వీళ్ళు తెచ్చిపెట్టుకున్నటువంటి గౌరవము జీవితకాలం ఎప్పుడు నిలబడదు. మనం చేసే పని వల్ల వచ్చే గౌరవం మాత్రమే మనకు నిలబడుతుంది. సో వీళ్ళు గౌరవానికి అతి గౌరవానికి వెళ్ళి ఈ మిగతా అది మొత్తం మెయింటైన్ చేస్తారు. వీళ్ళు అప్పులు అవి ఇవి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ అన్నీ చేస్తారు. సో వీళ్ళు ప్రపంచం ముందు నుంచినప్పుడు నేను ఇది అవతలవాడు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు లేవు, అలా కాదు. వీళ్ళ వల్ల కాని పనిని కాదు అని చెప్పాలి. వీళ్ళ జేబులో డబ్బులున్నాయి ఇవ్వడం వేరు మేడం, అప్పు చేసి కూడా ఇస్తారు. సో వీళ్ళ యొక్క చెప్తారండి, మనకు ఎంత అంటే జిత్నా పైర్ ఉత్నా చాదర్ అంటారు చూడండి, మన కాళ్ళకు తగ్గట్టుగా మన దుప్పటని చెప్తారు చూడండి. ఆ థియరీని వీళ్ళు 2026లో వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే అవలంబిస్తే మాత్రం అనవసరమైనటువంటి నిందలు, అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలు, అనవసరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్స్ వీళ్ళకి తగ్గి 2026 వీళ్ళకి చెప్పా కదండి, వీళ్ళకి ఏదైతే సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుందో ఈ సాక్రిఫైజెస్ కూడా తగ్గుతాయి. రెండోది వీళ్ళకి ఏదైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో ఆ సెటిల్మెంట్స్లో ఇంకా బెటర్ సెటిల్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా 2026 మాత్రం మిక్స్డ్ రిజల్ట్స్ మీరు రాసివాడు. సార్ స్పెషల్గా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 2026 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాము మీకు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నిర్మల గారు, మీకు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా మన ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్.